మనం ఆ కర్రీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను. ఎండు చేపలు ఒక 100 గ్రాములు తీసుకొచ్చాము మార్కెట్ నుంచి. శుభ్రంగా కడిగి వాటిని తల తోక తీసేసి కడిగి పెట్టుకున్నాము. ఎండు చేపలు, ఒక 4 కోడిగుడ్లు, ఒక 4 టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, తరిగిపెట్టిన ఉల్లిపాయ, తర్వాత వాటిలో కావాల్సినవి ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, ఒక ముక్క, 4 లవంగాలు. ఇవి మనకు కావాల్సిన వస్తువులు. ఎన్ని ఉన్నాయా? 4 ఉన్నాయా? 2 ఉన్నాయా? ఓకే ఫ్రెండ్స్, ఇక మనం రెడీ, వంటలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని కర్రీ తయారు చేసే పాత్రను వేడి చేసుకుందాం. దాంట్లో ఆయిల్ కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. ఆయిల్ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, యాలకులు, దాల్చిన చెక్క, 4 లవంగాలని దాంట్లో వేసుకొని ఫస్ట్గా ముందు చేపను వేయించుకుందాం ఆ కాగిన్నెలోకి. ఫ్రెండ్స్, మనం చేపల కూర కాబట్టి ఒక అర నిమ్మకాయ అంత చింతపండు రెబ్బలు చీల్చేసి దాంట్లో వేసుకోవాలి. దాంట్లో మనకి కొంచెం పులుపు వచ్చేసిద్ది, కూర కొద్దిగా రుచిగా ఉంటుంది, పుల్లగా కొంచెం రుచిగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేద్దాం. ఉడికిందా ఫ్రెండ్స్? చూసారుగా, కూర చేప ఉడికింది. నీళ్ళు చూసారా, టమాటాలు అటు నీళ్ళు ఊరిని, అవి కొద్దిగా తగ్గాలి. ఇప్పుడు కరివేపాకు